సినీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దీనికి సంబంధించి ఈనాడు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ శాఖ ప్రత్యేకంగా చూస్తున్న మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, మిత్రులు మధు యాస్కీ గారిని, రాజకీయ ప్రముఖులను, సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను అందరినీ కూడా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించి గతంలో ప్రారంభించిన ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమను ఎప్పుడూ గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించాలనే ఆలోచనతోటి 60 సంవత్సరాల క్రితం నాకు తెలిసినంత వరకు సినీ ప్రముఖులకు ఇంకా బాగా తెలియాలి, 1964లో తెలుగు సినీ పరిశ్రమను గుర్తించడానికి డైరెక్టర్లను, నటులను, అదేవిధంగా ఇతర కళాకారులను గుర్తించాలి, గుర్తించిన వాళ్లకు అవార్డులు ఇవ్వాలి, ఆ అవార్డులకు నంది పేరు పెట్టాలి అని చెప్పి 60 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ సంప్రదాయాన్ని 14 సంవత్సరాల క్రితం వరకు ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వచ్చిండ్రు. మొట్టమొదటి నంది అవార్డు ఉత్తమ నటుడుగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు తీసుకున్నారని, అలాంటి గొప్ప కళాకారుడికి ఆనాటి ప్రభుత్వం సముచితమైన గౌరవాన్ని ఇవ్వడాన్ని ఈరోజు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.